దేవుని స్తోత్రం. మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దినవాక్యము ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె నుందురు. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం ధ్యానం చేద్దాం. ఈ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనాన్ని ధ్యానిస్తున్నప్పుడు మీరు స్పష్టంగా మా అందరితో మీరు మాట్లాడండి. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి సమాధానాన్ని, విడుదలను, ఆశీర్వాదాన్ని మీరు కలగజేయండి. ఏ విధంగా ఉంటే ఈ వాగ్దానం నెరవేరుతుందో సూటిగా మాట్లాడండి. యేసు నామముతో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఈ సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమించువారు బలంతో ఉదయించు సూర్యుని వలె నుందురు అంటున్నాడు. కనుక ప్రియులారా, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు ఎండాకాలంలో బలంగా ఉదయించేటువంటి సూర్యుని లెక్క ఉంటారు. అంటే బలంగా ఉదయించేటువంటి సూర్యుని ఎవరు కూడా కన్ను గెలపకుండా చూడరు. ఎవరైనా మరి ఆ యొక్క మరి సూర్యుని యొక్క వేడికి మరి ఓడిపోతారు. అదేవిధంగా మరి ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్లకు నేను విజయాన్ని కలగెత్తా. వాళ్ళు అనుకున్న పనులు నేను చేసి పెడతా. వారి కోరికలను తీరుస్తా. వారి ఆలోచనలను సఫలం చేస్తా అంటున్నాడు. కనుక ప్రియులారా, మీరు చాలామంది శత్రువుల కింద ఓడిపోతుర్రు, శత్రువులకు లొంగిపోతుర్రు, మళ్ళీ శత్రువులతో సాహసం చేస్తుర్రు. ఇటు దేవునితోటి సాహసం చేస్తలేరు. కనుక ప్రియులారా, మరి ప్రభు మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారితోటి మనం సావాసం చేయాలని, ఆయనతో కలిసిమెలిసి ఉండాలని దేవుడు మళ్ళా ఏర్పరచుకున్నాడు. కనుక ప్రియులారా, శత్రువుల మీద మనం విజయం పొందాలని, శత్రువులే మన దగ్గరికి రావాలని, మరి శత్రువుల మీద మనం ఘన విజయం సాధించి వారి ఎదుట మన కోరికలు నెరవేర్చుకొని, నువ్వెంత మరి నేను కూడా నీ అంత, నీకంటే ఎక్కువ అని మనం అట్లా ఆ విధంగా ఉండాలని దేవుడు మళ్ళా ఏర్పరచుకున్నాడు. కనుక ప్రియులారా, అయితే దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో అయితే వాళ్ళు బలంగా ఉదయించేటువంటి సూర్యుని వలె ఉంటారు, బలంగా ఉంటారు. వాళ్ళు అనుకున్న పనులు జరుగుతాయి. అయితే చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తలేరు. దేవుణ్ణి ప్రేమించడం అంటే మరి దేవుని ఆజ్ఞలను గైకొనడమే. మరి దేవుని ప్రేమించడం అంటే మరి దేవుని ఆలోచన ప్రకారం నడవడమే. మరి ప్రభు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుక్కుంటారు అంటున్నాడు. నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తా, వారి నిధులను నింపుతా అంటున్నాడు. కనుక ప్రియులారా, అయితే దేవుణ్ణి మనం ప్రేమించాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మరి దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు,
శత్రువుల మీద విజయాన్నిత్తడు. నీకున్న సమస్యల మీద విజయాన్నిత్తడు. నీకున్న అప్పుల మీద విజయం ఇత్తడు. మరి భూలోకంలో ఏదైతే నీకు మరి లేకుండా నిన్ను అపజయం పాల్చేస్తుందో ఆ సైతాన్ మీద విజయం కలగజెత్తడు. నీకు ఏవైతే లేవో అవి నీకు ఇచ్చే దేవుడు విజయాన్ని కలగజెత్తడు. మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటంటే మనం దేవునితో సావాసం చేయడం. చాలామంది పనికి మాలిన వాళ్ళతోటి సాంగత్యం చేస్తున్నాడు. పనికి రానుళ్ళతోటి, హాని చేసేటోళ్ళతోటి, కీడు చేసేటోళ్ళతోటి, భక్తిలతోటి, వేషధారులతోటి సాంగత్యం చేస్తున్నాడు. వేషధారులతోటి సాంగత్యం చేస్తున్నాడు. కనుక ప్రియులారా, అయితే ప్రభు అంటున్నాడు, మరి వేషధారులతో పొందు చేయకు. వేషధారులు లోపటో రకంగా ఉంటారు, పైకో రకంగా ఉంటారు. కనుక ప్రియులారా, పనికి మాలిన వాడితో నేను సాంగత్యం చేయను, వేషధారులతో పొందు చెయ్యను అంటున్నాడు. ఒక భక్తుడు అంటున్నాడు, నేను పనికి మాలిన వాళ్ళతోటి సాంగత్యం చేయ, వేషధారులతో పొందు చేయ అంటున్నాడు. కనుక మనం పనికి రానులతోటి సాంగత్యాలు చేయొద్దు, వేషధారులతోటి పొందు చేయొద్దు. మనం దేవునితో సావాసం చేయాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతోటి సావాసం చేయాలి. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు. అప్పుడు మనకు విజయాన్ని సమకూరుస్తాడు. కనుక ప్రియులారా, 8వ వచనం చూసినట్టయితే, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిల్చు స్థలమును నేను ప్రేమించున్నాను. అయితే దేవుని యొక్క మహిమ మన హృదయంలో నివసిస్తుంది. మన హృదయంలో దేవుని యొక్క మహిమ నివసించాలంటే మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని మనం ప్రేమించి వాటిలో కపటం కానీ, కుట్ర కానీ, కక్షలు కానీ, భేదాలు కానీ పెట్టుకోకుండా మరి మనం పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క తేజోమహిమ నివసించేటువంటి స్థలం మన హృదయం. అందుకని ప్రభు అంటున్నాడు, హృదయ శుద్ధి గలవాడు ధన్యుడు, వారు దేవుని చూసేదారు అంటున్నాడు. కనుక మనం దేవుని చూడాలంటే, దేవుని అద్భుతాలను చూడాలంటే, దేవుని మేళ్ళను మనం చూడాలంటే, మరి దేవుని యొక్క విజయాలను చూడాలంటే అయితే మనం దేవునితో సావాసం చేయాలి. పనికి మాలిన వాళ్ళతో సాంగత్యం చేయొద్దు, వేషధారులతో పొందు చేయొద్దు. అంతేకాకుండా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇక్కడ 12వ వచనంలో చూసినట్టయితే, నన్ను సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించెదను. సమభూమిలో నా పాదం నిలిపి ఉన్నాను అంటే చాలామంది పాదాలు ఆలోచనలో నిలుస్తలేవు. సమాజంలో మరి దేవుని స్తుతించలేరు. సమాజంతో లోక సంబంధమైన మనుషులతోటి కూర్చుండి లోక సంబంధమైన విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి సమాజంలో దేవుని స్తుతించడం లేదు, చాలామంది గణపరచడం లేదు, పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటారు, వేషధారులుగా ఉంటారు. హృదయంలో ఒక రకంగా బయటకు రకంగా ఉంటున్నారు. మరి ప్రభు అంటున్నాడు, దాని పాదములు దాని ఇంట్లో నిల్వై అంటున్నాడు. చాలామంది
భక్తులకు, వేషధారులకు, పనికిమాలినోళ్ళకు మరి కాళ్ళు నిలవయి. వాళ్ళు పనికిమాలినోళ్ళు కనుక పనికిమాలినోళ్ళ దగ్గరికి పోవాలన్న ఆలోచన వస్తుంది. వేషధారుల దగ్గరికి పోవాలన్న ఆలోచన వస్తుంది. మరి రకరకాల మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళ దగ్గరికి పోయి మరి వాళ్ళతోటి ఏకీభవించాలన్న ఆలోచన మరి చాలామందికి కలుగుతుంది. మరి యేసు ప్రభువును నువ్వు సొంత రక్షకునిగా, దేవునిగా నువ్వు అంగీకరించినవా? అంగీకరించినట్టయితే మారాలి, మారుమనసు పొందాలి, దేవునితో సంవత్సరం చేయాలి, పనికిమాలిన వాళ్ళతో సాంగత్యాన్ని కడిగేయాలి, భక్తిలతో సాంగత్యాన్ని కడిగేయాలి, వేషధారులతో సాంగత్యాన్ని కడిగేయాలి, పనికిమాలిన ఆలోచనలు కడిగేయాలి. మరి లోపటో రకంగా బయటకో రకంగా ఉంచుకోకుండా ఒకటే రకంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రియులారా, మరి దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని రాయబడ్డది. కనుక బలంగా దేవుడు మరి బలంగా తొందరగా దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు తొందరగా బలంగా జరిగించాలని దేవుని యొక్క ఉద్దేశం. కానీ నువ్వు పనికిమాలిన వాళ్ళతో సాంగత్యం చేస్తున్నావు, భక్తులతో సాంగత్యం చేస్తున్నావు, వేషధారులతో పొంది చేస్తున్నావు. అందుకనే నీ కోరికలు నెరవేర్తలేవు, నీ ఆలోచనలు సఫలమైతలేవు. కనుక ప్రియులారా, నువ్వు దేవుని మార్గంలో నడుచుకుంటూ, దేవుని ప్రేమిస్తూ, మరి దేవుని యొక్క ఆత్మను దేవుని నీ హృదయంలో ఉంచుకొని మరి దేవునికి మొరపెడితే దేవుడు నీకు అన్ని విజయాలు ఇస్తాడు. దేంట్లో కూడా నువ్వు ఓడిపో, దేంట్లో కూడా నీకు అపజయం కలగదు. కనుక ప్రియులారా, ఇశ్రాయేలు పక్షాన మరి యెహోషువ యుద్ధం చేసిండు. అంటే విశ్వాసుల పక్షాన మరి సేవకుడు యుద్ధం చేస్తాడు. అయితే మనం యుద్ధంలో మరి దేవుని సేవకుని సహకారం కూడా మనం ఉపయోగించుకోవాలి. నాకు అన్ని తెలుసు, నేను యుద్ధం చేయగలుగుతా, నాకు ఎవరు అవసరం లేదు, నేను గెలవగలుగుతా అని ఆలోచన అది పనికిమాలిన ఆలోచన. కనుక ప్రియులారా, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోకు అంటుండు. నాకు అన్ని తెలుసు అనుకోకు. మరి దేవుని సేవకుని మాట దేవుడు వింటాడు. నా సేవకుని మాట రూఢిపడుతా అంటున్నాడు. పనికిమాలిన వాళ్ళతో ఉంటే పనికిమాలిన వాళ్ళు నీకు సహాయం చేయరు, వేషధారులు సహాయం చేయరు, భక్తులు సహాయం చేయరు. కృతజ్ఞత కలిగి ఉండాలి. చేసిన మేళ్లను మర్చిపోవద్దు, మేలుకు ప్రతిగా కీడు చేయొద్దు. మరి ప్రభు అంటున్నాడు, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళు బలంగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు అంటుండు. కనుక ప్రియులారా, మనం దేవుని ప్రేమిస్తే మనకు ఎవరు ఎదురు లేకుండా ఉంటారు. ఎవరు ఎదురు లేకుండా, ఎదురు మాట్లాడకుండా మనకు అన్ని రకాల సదుపాయాలను కలగజేసి, మనకు అన్ని సమృద్ధిగా కలగజేసి అందరూ మన దగ్గరికే నచ్చేటట్టు చెప్తాడు. కనుక ప్రియులారా, ఈ మాటలను నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరించినట్లయితే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతసేపు ప్రభా నీ బిడ్డలు నీ మాటలు శ్రద్ధగా విన్నరు, నీ మాటల ప్రకారం
నడుచుకుంటామని తీర్మానం చేసుకున్నారు ప్రభా. మరి ప్రభా వీరు నీ వాక్యానుసారంగా నడుస్తున్నప్పుడు ప్రభా వీరికి అన్నిటి మీద విజయం కలగజేయండి. మరి శత్రువులకు అపజయం కలగజేయండి. వీరి కోరికలను నెరవేర్చి వీరు అనుకున్నట్టే జరుగునట్టు నీ కృప దయచేయండి. దీవించండి, ఆస్వాదించండి, విస్తరింపజేయండి. నిస్సాక్షి బిడ్డలుగా నిలబెట్టండి. యేసు నామముతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.